నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంలో 9వ వార్డులో మొక్కలు పంపిణీ చేసిన కౌన్సిలర్ బొలిశెట్టి సునీత కిషన్ వార్డు అభివృద్ధికి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ₹1 కోటి నిధుల మంజూరు మున్సిపల్ కార్మిక సంఘ నాయకునిపై కార్మికుడు నవీన్ చేసిన ఆరోపణలను ఖండించిన మున్సిపల్ కార్మికుల వద్ద వసూలు చేసిన డబ్బులు సొంతానికి వాడుకొని సంఘ నాయకునిపై నిందారోపణ మంచిర్యాల మహిళా తరంగిణి ఆధ్వర్యంలో పాఠశాలలో విద్యార్థులకు స్టేషనరీ పంపిణీ వృద్ధులకు అన్నదానం మమత అధ్యక్షురాలి కుమారుడు కీర్తిశేషుడు సత్యనారాయణరావు పుట్టినరోజు వేడుకల్లో పలు సేవా కార్యక్రమాలు మంచిర్యాల పట్టణంలోని 9వ వార్డులో స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా 9వ వార్డు కౌన్సిలర్ బొలిశెట్టి సునీత కిషన్ ఆధ్వర్యంలో మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 9వ వార్డు కౌన్సిలర్ బొలిశెట్టి సునీత కిషన్ మాట్లాడుతూ వార్డు అభివృద్ధితో పాటు పర్యావరణాన్ని కూడా రక్షించుకోవాలంటే మొక్కలు విరివిగా పెంచాలని అందుకోసమే స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి మొక్కలు పంపిణీ చేయడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని పర్యావరణాన్ని కాపాడుకోవాలని కోరారు. వార్డు అభివృద్ధికి ఎమ్మెల్యే దాదాపు ₹1 కోటి వరకు నిధులు మంజూరు చేయడం జరిగిందని ఆ నిధులతో పాఠశాలలు ఇతర మౌలిక వసతులు కల్పించడానికి ఉపయోగించడం జరుగుతుందని తెలిపారు. అలాగే రాబోయే రోజుల్లో రంగంపేట కాజ్వే నిర్మాణానికి ₹13 కోట్ల మంజూరు చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కోదాడి కమలాదేవి రమేష్ 9వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు తూముల ప్రభాకర్ గంగన్న ఎడ్ల మహేష్ తిరుపతి ప్రభాకర్ నాగేష్ రేణుక రవీందర్ తదితరులు పాల్గొన్నారు. తొమ్మిదవ వార్డులో శ్రీలక్ష్మి నగర్లో మొక్కల పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఈ పాతమంచాలు 9వ వార్డు ప్రజలందరికీ శ్రీలక్ష్మి నగర్ ప్రజలందరికీ మహిళలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మనం ఇంట్లో ప్రతి చెట్టు వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మనం కొన్ని పూజ చేసుకోవాలన్నా మన చెట్ల వల్లనే పూలు తెంపుకొని దేవుడికి ఎన్నో రకాల పూలు పెట్టి పూజలు చేస్తాం. అలాగే మన ఒక చెట్టు పెట్టుకుంటే ఆ చెట్టు వల్ల మనకు ఒక మనిషికి కాలుష్యాన్ని మన ఆయువును మన ఇస్తుంది. అలాగే మన ఒక్కొక్క చెట్టు వల్ల ఎన్నో ఉపాయాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు మన పిల్లల్ని ఎలా సంరక్షించుకుంటాము ఆ చెట్టు పెట్టుకొని అలాగే ఆ చెట్టును మనం వాటర్ పోసుకొని ఆ చెట్లను కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన చెట్లు మన నీడనిస్తాయి, ఆక్సిజన్ ఇస్తాయి. అలాగే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు చెట్లను నాటండి, వాటిని సంరక్షించండి. ఈరోజు పాత మంచిర్యాల వార్డు నెంబర్ 9 శ్రీలక్ష్మీనగర్లో ఉన్న పార్క్లో చెట్ల పంపిణీ చేయడం జరిగింది. మన 9వ వార్డుకు సంబంధించిన చెట్లు పాత మంచిర్యాల, రంగంపేట, ఆండలమ్మ నగర్, గ్రీన్ సిటీ, పవర్ సిటీ, మన మిగతా అన్ని ప్రాంతాలకు కూడా ఈ చెట్లు రాని వారికి కూడా పంపిణీ జరుగుతుంది. మనకు గవర్నమెంట్ ఈ చెట్ల పంపిణీ అనేది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. మొన్న హరితహారంలో భాగంగా పచ్చదనంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చెట్ల పంపిణీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన ప్రాంత ప్రజలు అందరూ ఈ చెట్లను కూడా సంరక్షించుకోవాలి. ఇంటికాడ మేము ఇచ్చిన చెట్లను పెట్టుతో పాటు బయట కూడా మన చెట్లను పెంచి మనకు అందరికీ చెట్టు నీడనిస్తుంది. ఆ నీడను అంటే మనకు రేపు రాబోయే రోజుల్లో వర్షాలు రాకపోయినా కానీ ఈ చెట్లతోటి గాలి వీస్తుంది కాబట్టి మనకు అన్ని విధాల ఈ చెట్లతోటి ప్రజలకు లాభం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ చెట్టు అనేది నా ఇంటికాడ నా చెట్టు అని అందరూ భావించి అందరు దీన్ని చేయాలి. దీంతో పాటు పరిశుభ్రత కూడా ముఖ్యం. మన ప్రాంతాల్లో ఇంటికాడ కూడా ఈ వర్షాకాలం దృష్ట్యా డెంగ్యూ జ్వరాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి
ఇంటికాడ పరిశుభ్రతలో ఇంటికాడ కూడా అన్ని విధాల నీట్గా ఉంచుకొని మున్సిపాలిటీ వచ్చే చెత్త బండ్లో చెడు విద్యార్థులను ట్రయల్ ఆటోలో వేయాలి. మీరు ట్రయల్ ఆటో రానిచో మీరు మాకు ఫోన్ చేస్తే మేము కూడా అందుబాటులో ఉండి మీకు ఏ విధమైన మున్సిపాలిటీ నుంచి సహకారం కావాలన్నా మా నుంచి ఉంటుంది. మీ అందరూ కూడా మనందరం కలిసి మన 9వ వార్డును అందరం కలిసి మన మంచిర్యాల 36 వల్ల ఉన్న వార్డ్స్లో కాకుండా 9వ వార్డు చాలా పెద్దవాడు, ప్రాంతంలో విస్తీర్ణంగా పెద్దవాడు కాబట్టి మనందరం మన వార్డును అభివృద్ధి పరచుకోవాలి. మనందరం కలిసి మన ప్రాంతాన్ని రేపు రాబోయే రోజుల్లో కూడా మనందరం కలిసి అన్ని విధాల అభివృద్ధి, సిమెంట్ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, కరెంటు కానీ, వాటర్ కానీ ఏ సమస్య ఉన్నా మీరు మన దృష్టికి తీసుకురండి. కానీ వాడు పెద్దది కాబట్టి దయచేసి అందరూ సహకరించి ఇన్ని రోజులు మనం అభివృద్ధి చేశాము. రేపు రాబోయే రోజుల్లో కూడా మేము ఇప్పుడు ఎలా ఉండి పనిచేస్తూ ఉన్నామో రేపు రాబోయే రోజుల్లో కూడా అందుబాటులో ఉండి నేను మీకు ఎలా సేవకునిగా చేస్తున్నానో రేపు రాబోయే రోజుల్లో కూడా ఉండి మరీ ఇంకెక్కువ నిధులు తీసుకొచ్చి మన 9వ వార్డును అభివృద్ధి పరుస్తామని తెలియజేస్తూ మనకు ఎమ్మెల్యే గారు కూడా మొన్న వార్డుకు 41 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరియు రంగంపేటలో ఉన్న స్కూలు 20 లక్షల రూపాయలు కూడా దానికి కూడా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు నడుస్తూ ఉంది, దానికి కూడా 20 లక్షలు ఇవ్వడం జరిగింది. మరియు పాత మంచిర్యాలలో ఉన్న హై స్కూల్కి కూడా 39 లక్షల రూపాయలు స్కూలుకు ఎమ్మెల్యే గారు డిఎంటీ ఫండ్ ఉండి ఇవ్వడం జరిగింది. ఈ 2 స్కూళ్లకు 60 లక్షలు, వాళ్లకు 40 లక్షల రూపాయలు కూడా ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరియు రేపు రాబోయే రోజుల్లో రంగంపేట కాజ్వే కూడా 13,50,00,000 రూపాయలు శంకుస్థాపన జరిగింది. అది రాబోయే రోజుల్లో టెండర్ అయ్యి కూడా రాబోయే రోజుల్లో ఆ బ్రిడ్జి కూడా టెండర్ అయ్యి వర్కులు రేపు ఎమ్మెల్యే గారు తీసుకెళ్లి దాన్ని జల్లి చేసే విధంగా కూడా రంగంపేట పవర్సిటీ ప్రజలకు కూడా అందుబాటులో రేపు రాకపోకలు జరిగే విధంగా కూడా కృషి చేస్తారని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మిత్రులు, సోదరులు, మహిళలు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల సంఘ గౌరవ అధ్యక్షులు సుధమల్ల హరికృష్ణపై అసత్య ఆరోపణలు చేస్తూ ఆత్మహత్యా యత్నం చేసుకున్న కార్మికుడు నవీన్ వ్యాఖ్యలను మంచిర్యాల మున్సిపల్ కార్మికులు ఖండించారు. ఈ విలేకరుల సమావేశంలో మున్సిపల్ కార్మికులు మాట్లాడుతూ ఉద్యోగాలు ఇప్పిస్తామని 8 మంది మున్సిపల్ కార్మికుల వద్ద 4 లక్షలు వసూలు చేసి సంఘ నాయకుడు కౌన్సిలర్ హరికృష్ణకు ఇచ్చానని నవీన్ అనే కార్మికుడు ఆరోపించడం పూర్తిగా అసత్యమని పేర్కొన్నారు. గతంలో కూడా ఏ నాయకులు ఉద్యోగాల పేరుతో కార్మికుల వద్ద నుండి డబ్బులు వసూలు చేయలేదని, నవీన్ మాత్రమే డబ్బులు వసూలు చేసి సొంతంగా వాడుకొని కార్మిక సంఘ నాయకుడి పేరు వాడుకోవడం సమంజసం కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు అధ్యక్షులు గోగర్ల ఆశయ్య, నాయకులు ఆవినూరు లింగయ్య, కోకిల సది, శ్రీనివాస్, దుర్గమ్మ, భారతి, సుజాత, రాజేశ్వరి, బూడిద తిరుపతి, రాజేష్, ఆవునూరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మంచిర్యాల మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి ఆరోపణలు, కార్మిక సంఘాలు అనే కార్మిక సంఘం అనేది తెలియనటువంటి వారు సంఘాలను నడుపుతూ ఈ సంఘాలపైన ఆరోపణలు చేయడం, ఓ సమస్య వచ్చినప్పుడు కార్మికులు హక్కులు సాధించిన సంఘం కాదు, సమస్య కోసం హక్కుల కోసం కొట్లాడిన సంఘం కాదు, వస్తుంది అనేటప్పుడు అడ్డం పడుతున్నటువంటి ఈ యొక్క వేస్ట్ నాయకులను ఈరోజు వేస్ట్ వాళ్ళు అని అనడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో మా అమ్మ నౌకరీ నేను 2016, 2017 అంటే 2016లో అప్పటి నుండి డ్యూటీ చేస్తూ 2017లో మా డ్యూటీలలో మేము ఎక్కడం జరిగింది. ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయిన తర్వాత మీరు ఎవరికి పైసా ఇవ్వడం అక్కర్లేదు, మీ పేర్లు నేను ఉచితంగానే ఎక్కిస్తా అని చెప్పి ఆనాటి ఎమ్మెల్యే దివాకర్రావు గారు చెప్పడం జరిగింది. ఆయన చెప్పినటువంటి విధంగా మా పేర్లు ఎక్కడం జరిగింది. దాంట్లో ఆ రోజుగా డబ్బులు ఇచ్చినామని చెప్పి మేమైతే ఎవరికి డబ్బులు ఇవ్వలేదు, డబ్బులు మమ్మల్ని ఎవరు అడగలేరు. హరికృష్ణ అనే పేరును ఉత్తగా వాళ్ళు వాడుకుంటూ బదనాంకు గురి చేస్తుంది తప్ప ఏదైనా హక్కును సాధించే నాయకులు కాదు, ఏం సాధించే విధానం వాళ్ళ దగ్గర లేదు అని చెప్తూ ఈరోజు మేము కార్మికుల మధ్య చెప్తున్నాం. నాతో పాటు ఉన్నటువంటి కార్మికులు ఆ రోజు 22 మంది పేర్లు ఎక్కడం జరిగింది. ఎవరి దగ్గర ఒక రూపాయి ఆశించకుండా పేపర్ ఖర్చు లేకుండా మా పేర్లు ఎక్కడం జరిగింది. ఈరోజు నిన్న మొన్న మళ్ళీ వచ్చినటువంటి విధానం 8 మంది దగ్గర డబ్బులు తీసుకొని 4 సార్లు పంచాయతీకి పిలిస్తే రానటువంటి సింటూ నేనే 4 సార్లు పిలిస్తే హరికృష్ణ పంచాయతీకు రాలేదని ఎలా చెప్పగలుగుతాడు? చిగ్గు చెరం ఏమన్నా ఉంటే నీతి మంత్రుడైతే నీతి పరంగా వచ్చి కార్మికుల మధ్యలోకి వచ్చి మాట్లాడు, తెలుసుకో. నిన్ను నడుపుతున్న నాయకులు తప్పుడు విధానంలో నిన్ను వాడుకుంటున్నారు. నీ విధానాన్ని, నీ బ్రతుకును నువ్వు మర్చిపోయి వాళ్ళు నిన్ను ఎలా వాడుతున్నారో దాన్ని నువ్వు అర్థం చేసుకోకుండా నువ్వు ఇబ్బందికి గురవుతున్నావు. ఆ రోజు 8 మంది దగ్గర డబ్బులు తీసుకున్నా అని చెప్పి ఒప్పుకుంటావు. నువ్వే 2 లక్షల రూపాయలు నాకు సొంతం ఖర్చు అయినాయి అంటావు. హరికృష్ణ ఇంటికాడ టేబుల్ కాడ డబ్బులు పెట్టాల్సిన అంటావు. నా ఇంటికాడ డబ్బులు ఎక్కడ పెట్టినావు అండి, నువ్వు బాగా చేస్తావు అంటే నేను బాగా చేస్తా అంటావు. 8 మంది కంటే ఒక్కరు డబ్బులు
ఎక్స్ట్రా పెరిగితే నేను డబ్బులు కట్టాలని హరికృష్ణ అంటాడు. అన్నప్పుడు నువ్వు దేవుని కూడా సొరమంటే నువ్వు సొరకుంటా ఎందుకున్నావు? 8 మంది కంటే ఇంకా బయట నెంబర్లు పెరగడం జరిగింది. మరి దానికి నువ్వేం చేస్తావు? ఈ రోజున ఏమంటాడు? ఆ రోజు ఒప్పుకున్న వ్యక్తి ఈరోజు 4 లక్షలు వసూలు చేసి నేను హరికృష్ణకే ఇచ్చినా అని మాట్లాడతాడు. అలా ఎంతవరకు నిజం ఉంది? మాడుగుల చింటూ నవీన్ అని పిలువబడే ఆ వ్యక్తి ఈ రోజున తప్పుడు ఆరోపణలు చేస్తూ లేని అటువంటి విధానాలు, తప్పుడు ఆరోపణలు కార్మికులకు రప్పిస్తూ కార్మిక సంఘాలను, కార్మిక హక్కులను నాశనం చేయడానికి సిద్ధపడుతూ దాన్ని మా కార్మిక సంఘంగా మేము వ్యతిరేకిస్తున్నాం. నేను మమ్మల్ని పేరెక్కిస్తానని డబ్బులు అడిగాడు 50,000 రూపాయలు. 40,000 పైసలు ఇచ్చినాము. పైసలు ఇచ్చినాక 10 నెలలకు మేము అడిగితే నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోకుండా మేము కేసు పెట్టుకుంటావు అన్నాము. అదే మేము కేసు పెట్టిన దాని గురించి మందు తాగిండు. కుమార్ మా తండ్రి గారైన పని ఈ మున్సిపల్ పారిశుద్ధ్యం విభాగంలో మా నాన్న 28 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. ఆయనకు అనారోగ్య కారణం అనగా ఆయనకు పక్షవాతం వచ్చింది. దానికి బదులుగా ఆయన చేస్తేనే మా ఇల్లు గడుస్తుంది. ఆ పని పేరు మార్పు కొరకని నేను పనిచేస్తున్నాను. కొన్ని సంవత్సరాలుగా ఆ పని నేను చేస్తున్నాను. ఈ పని పేరు మార్పు కొరకై నేను చింటూ అనే వ్యక్తికి 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అనగా మాడుగుల నవీన్ అలియాస్ చింటూ 50,000 రూపాయలు నేను ఇచ్చినాను. అది కూడా హరికృష్ణ జిమ్ అని అంటున్నాడు కదా, ఆ జిమ్ కాడికి వెళ్ళినాం. వాస్తవమే, జిమ్ కాడికి వెళ్ళినాం. డబ్బులు అని చెప్పి హరికృష్ణ లేదు, డబ్బులు 50,000 రూపాయలు అని హరికృష్ణ కూడా చెప్పలేదు. ఏమైనా పేపర్ ఖర్చుల కోసం అయితే అని చెప్పి అన్నాడు. కానీ 1000 కాదు, పేపర్ ఖర్చులు అని చెప్పిండు. దాని తర్వాత మేము వచ్చేసినాం. అన్న పేరు మాత్రం మారాలన్నా, మాది ఇక్కడ పేరు మారితేనే మా జీవితం బాగుపడుతుంది, దానికి తప్ప మాకు అదే ఆశ, దాని మీదనే మేము బతుకుదు అని చెప్పి మేము వచ్చేసినాం. తర్వాత ఒక వారం రోజుల తర్వాత చింటూ మాకు ఫోన్ చేసి, ఒక్కొక్కరి ఫోన్, అది కూడా ఫోన్ ఎక్కువ మారితే రికార్డ్ అవుతుందని చెప్పి ఒక్కొక్కరికి ఫోన్ చేసుకుంటా పోయినాం. ఏది చింటూ ఆ ఆఫీస్ కాడికి, మున్సిపల్ ఆఫీస్ గేట్ కాడికి పోయి 50,000 రూపాయలు అయితే అన్నాడు. సరే మరి పేరు మాత్రం మారుతుందా మారదా అది కూడా చెప్పు, అవుతుంది అంటే ఇస్తాం, లేకపోలేదు అంటే 50,000 రూపాయలు ఇచ్చి మారుతుందని చెప్పాడు. మేము 50,000 రూపాయలు నేను కొంచెం మా బాబాయ్ ఇంకా ఉన్నారు, సాక్షులు ఉన్నారు, తీసుకపోయి ఇచ్చినాం. 50,000 రూపాయలు ఇచ్చినాం, పేరు మారుతుందని అన్నాడు. పేరు 10 నెలలు డబ్బులు ఇచ్చినాం, అయిపోయింది. ఇక 10 నెలలు గడుపుతుంది. ఇక రోజు రేపు ఇస్తా మాపిస్తా, పైసలు ఇచ్చాడు కదా, పేరు మారుతానికి నీకు ఇచ్చినాం కదా, పైసలు మాకు ఇట్లా ఇస్తామంటే లేదు పని అవుతుంది, ఇక పైసలు ఇస్తలేదు, పైసలు వద్దు మాకు, పనే కావాలని మేము ఇక రోజు అంటే నెలకోసారి ఏమైంది, పేరు అవుతుందా డబ్బులు అడగడం జరిగింది. ఇక ఆయన లాస్ట్కి వచ్చే వరకు అయితే పని కాదు, నా దాని పైసలు అయితే లేవు, మీ ఇష్టం, మీ దిక్కునే చేసుకోపోండి, మీతో అయితే కేసు కూడా పెట్టుకోపోవాలి, చీటింగ్ కేసు పెడతారా ఏం పెడతారా పెట్టుకోపోవాలని చెప్పి అనడం జరిగింది. మాకు న్యాయం చేయాలి. మేము ఇప్పటికి పని చేయక 23 రోజులు అవుతుంది మేము పని చేయకుండా. మాకు జీతం లేదు, ఏం లేదు, మాకు ఆ పని తప్ప ఇంకా వేరే ఆశ ఏం లేదు. అన్ని వదులుకొని అదే మున్సిపల్ పారిశుద్ధ్య విభాగంలో మేము అదే పని చేస్తున్నాం. మాకు ఎక్కువ చదవడం లేదు, మేము దాని మీద ఆధారపడి వచ్చినాం. మాకు ఆ పని ఇప్పించగలరని మీడియా మిత్రులకు మేము విన్నపం. మరి మంచిర్యాల మమతా మహిళా తరంగిణి ఆధ్వర్యంలో ఈరోజు కీర్తిశేషులు రాచకొండ కృష్ణారావు కుమారుడు కీర్తిశేషులు రాచకొండ సత్యనారాయణరావు సన్నిబాబు పుట్టినరోజు సందర్భంగా మాతృమూర్తి మమతా సొసైటీ అధ్యక్షురాలు రాచకొండ మంజుల నస్పూర్ పాఠశాలలో 150 మంది 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, విద్యా సంబంధ సామగ్రిని అందజేశారు. అనంతరం రెడ్ క్రాస్ సొసైటీ అనాథ ఆశ్రమంలో వృద్ధులకు, పిల్లలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మమతా సొసైటీ అధ్యక్షురాలు మంజుల మాట్లాడుతూ తమ కుమారుడు రాచకొండ సత్యనారాయణరావు అకాల మరణం పొందడం జరిగిందని, ఆయన జ్ఞాపకార్థం పుట్టినరోజు సందర్భంగా ఈరోజు విద్యార్థులకు స్టేషనరీ అందజేసి రెడ్ క్రాస్ సొసైటీలోని అనాథలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మమతా మహిళా తరంగిణి సొసైటీ సెక్రటరీ లత, ట్రెజరర్ నాగమణి, మమతా తరంగిణి సలహాదారులు జ్యోత్స్న చంద్రదత్, నస్పూర్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
చదివి ఫస్ట్ క్లాస్ రావాలని కోరిక. మా బిడ్డలు కూడా మంచి మార్కులతోనే, పాపనేమో డెంటల్ పీజీ, బాబు కూడా పీజీ చేశాడు. నాకు చదువు అంటే చాలా ఇష్టం. వాళ్ళ వెంబడి పడి నేను మంచి హాస్టల్లో పోయి నెల పోయి పేరెంట్స్ మీటింగ్ వాళ్ళు ఏడ్చుకుంటూ మళ్ళీ వచ్చేదాన్ని. నాకు వాడు లేదు అంటే కూడా చాలా బాధ అనిపిస్తుంది. నాకు ఎంత బాధ అనిపిస్తుందంటే నేను ఈ రకంగా చేయడం నాకు బాధనమే. కానీ మా బాబుని మీ అందరిలో నేను చూసుకుంటాను. ప్రతి ఒక్క బాబు పాప మంచి చదువుకొని తల్లిదండ్రులకు ప్లస్ టీచర్లకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఎస్టీ ఎస్సీ వాళ్ళకు కూడా మీకు రిజర్వేషన్స్ ఉన్నాయి, బ్యాంకు లోన్స్ ఇస్తారు. మీరు మంచి లోన్స్ తీసుకొని అయినా మంచి మార్కులు తెచ్చుకొని మంచి చదువుకొని మీకు రిజర్వేషన్ జాబ్స్ కూడా మీకు వస్తాయి. ప్రతి ఒక్క బాబు పాప ఇంట్రెస్ట్ పెట్టి మంచి చదువుకొని ఉత్తీర్ణత కావాలని మీకు శతకోటి నమస్కారాలు తెలుపుతూ ముగిస్తున్నాను. చదువుకోవాలి, మమ్మీ మాటలు విని, అమ్మ నాన్న మాటలు మంచిగా వినాలి, చెప్పినట్టు వినాలి. మంచి 10th క్లాస్ వాళ్ళకు ఫస్ట్ క్లాస్లో మంచి మార్కులు తెచ్చుకోవాలి. అందరికీ ఆల్ ది బెస్ట్. మంచిర్యాల మహిళా తరంగిణి మమత సంఘం తరపున కృష్ణారావు గారి కుమారుడు సత్యనారాయణరావు సన్ని ఒక పుట్టినరోజు సందర్భంగా అందరు మన మధ్య లేకపోయినా కూడా వాళ్ళ యొక్క మాతృమూర్తి అతని గుర్తింపుగా మా పాఠశాలకు వచ్చి మన నోట్బుక్స్, తర్వాత ప్యాడ్స్, పెన్నులు అన్నీ కూడా అందజేయడానికి వాళ్ళు ముందుకు రావడం చాలా సంతోషకరమైన విషయం. బాధాకర విషయం ఏంటంటే సత్యనారాయణరావు గారు అతి చిన్న వయసులో అనుకోని సంఘటనలో మరణించడం జరిగింది. వారు మా మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. వారి సంస్మరణంగా వారి పుట్టినరోజు పురస్కరించుకొని మనకు వారు ఈరోజు గిఫ్ట్ అందజేస్తున్నారు. మంచిర్యాల పట్టణం హైటెక్ సిటీలోని హరిహర క్షేత్ర దేవాలయం, హైటెక్ సిటీ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు లలిత సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు 350 మంది మహిళలచే కుంకుమ పూజ కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని మంగళవారం మహిళలు కుంకుమార్చన, గాజుల పూజ నిర్వహించి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు పారాయణం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైటెక్ సిటీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు చిట్నేని హనుమంతరావు, వార్డు కౌన్సిలర్ సత్యపాల్ రెడ్డి, కాలనీ సెక్రటరీ తౌటం చంద్రమౌళి, సభ్యులు కృష్ణమూర్తి, గురుస్వామి, చెట్ల రామయ్య, రాజేందర్, బోడ రాజమౌళి, విశ్వనాథ్, కాలనీ వాసులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః. హరిహర క్షేత్ర దేవాలయంలో హైటెక్ సిటీ కాలనీ ఈరోజు శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని మంగళవారం రోజు సువాసినులు దాదాపుగా 350 మంది సువాసినులతో లలితా సహస్రనామ పూర్వక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి శ్రావణ మాసంలో మంగళవారం రోజు ఒక్కొక్క దేవాలయంలో లలితా సేవా సమితి వారి ఆధ్వర్యము, హైటెక్ సిటీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మహిళలచే, సువాసినులచే కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించబడుతుంది. అదేవిధంగా ఈరోజు అన్నప్రసాదం కూడా హరిహర క్షేత్ర దేవాలయం కమిటీ వారి సౌజన్యంతో, దాతలను సౌజన్యంతో అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. హైటెక్ సిటీ కాలనీలోని హరిహర క్షేత్ర దేవాలయంలో శ్రావణమాసం సందర్భంగా లలిత సేవా సమితి ఆధ్వర్యంలో మరియు మా హైటెక్ సిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో హరిహర క్షేత్ర దేవాలయంలో
కుంకుమార్చన కార్యక్రమం జరపడం జరుగుతుంది. దానికి మంచిర్యాల నుంచి వచ్చిన మహిళలకి, హైటెక్ సిటీ కాలనీ మహిళలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం చక్కగా దిగ్విజయం చేసినందుకు దళిత సేవా సమితి వారికి, ప్రతి ఒక్కరికి మా అసోసియేషన్ తరఫున, హరిహర క్షేత్ర దేవాలయ కమిటీ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువ చేసినా మా కాలనీ అసోసియేషన్ వారు ఎప్పుడైనా ముందుంటారని, ఈ లలిత సేవా సమితి ఏదైతే ఆర్గనైజేషన్ చేస్తున్నారో, ప్రతి గుళ్ళో చేస్తున్నారో, అదేవిధంగా మా గుళ్ళో కూడా వచ్చి మా యొక్క ఈ కార్యక్రమం చేసినందుకు వారికి మరీ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా కమిటీ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు. శాశ్వత వేజ్ బోర్డు సభ్యులు, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్, మినిమం వేజ్ బోర్డు అడ్వైజర్ బోర్డు చైర్మన్ అయిన జనక్ ప్రసాద్ జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీరాంపూర్ డివిజన్ ఆర్కే5 సిహెచ్పిలో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఐఎన్టీయూసీ ఫిట్ సెక్రటరీ లతీఫ్ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కార్మికులు, నాయకులు పరస్పరం తినిపించుకున్నారు. అనంతరం ఏరియా సెక్రటరీ అన్రెడ్డి సమ్మిరెడ్డి మాట్లాడుతూ జనక్ ప్రసాద్ పుట్టినరోజును జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కార్మిక లోకానికి ఎనలేని సేవలను అందిస్తూ, కార్మికుల హక్కులను కాపాడుతూ, కార్మికులకు యాజమాన్యానికి వారధిగా నిలుస్తూ అనేక సమస్యలను పరిష్కరించి కార్మికుల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్న జనక్ ప్రసాద్ పుట్టినరోజును ఈ విధంగా జరుపుకోవడం కార్మికులకు ఎంతో గర్వకారణమని అన్నారు. సింగరేణిలో ప్రభుత్వంతో మాట్లాడి కార్మికులకు రావాల్సినటువంటి లాభాలలో వాటా, ఇతర అన్ని సమస్యలను పరిష్కరించే దిశగా జనక్ ప్రసాద్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు మోతే రాజలింగు, అరకల శ్రీనివాస్, కోల నర్సయ్య, తిరుపతి రెడ్డి, గుండా సత్తయ్య, నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. బంగ్లాదేశ్ దేశంలో హిందువులపై జరుగుతున్న దాడులను, హత్యలను, దౌర్జన్యాలను ఖండిస్తూ రేపు బుధవారం రోజున హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. మంచిర్యాల పట్టణం ఐబీ చౌరస్తా నుండి జరగబోయే నిరసన ర్యాలీ కార్యక్రమంలో పట్టణ కుల సంఘాలు, వ్యాపార వాణిజ్య సంఘాలు, హిందూ సంఘాలు మరియు ప్రతి ఒక్క హిందూ సమాజ వ్యక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హిందూ సంఘాల ఐక్యవేదిక నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు డేగ రవీందర్, ప్రధాన కార్యదర్శి కరికంటి రవీందర్, బోయిని హరికృష్ణ, ఆకుల అశోక్ వర్ధన్, వెంకటరెడ్డి, రాకేష్ రేణువ, సత్యనారాయణ రెడ్డి, నటేశ్వర్, బైరి విష్ణు, కొండపర్తి సంజీవ్, రామగిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం చూస్తున్నాము, బంగ్లాదేశ్లో హిందువులపైన, హిందూ గుడులపైన, హిందువుల యొక్క ఆస్తులపైన ఎటువంటి దారుణాలు జరుగుతున్నాయో, కాబట్టి మనం అటు యొక్క దారుణాలను మన హిందూ సమాజం మొత్తం కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్నది, రేపు ఇండియాలో జరగచ్చు, ఇంకా ముందు కూడా మన మంచిగా జరిగే పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి హిందువులందరూ ఐక్యతగా మన యొక్క సంఘీభావం తెలుపుతూ, హిందువులపై దాడులను వ్యతిరేకిస్తూ మనం కూడా యూనిటీని నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. దానికి సంఘీభావంగా రేపు జరగబోయే బంద్కు మనం వాలంటీర్గా హిందూ సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా పాల్గొని దాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నాము. అదేవిధంగా ఐబీ ప్రాంతం నుండి 10:30 గంటలకు ర్యాలీ నిర్వహించడం జరుగుతున్నది. అట్టి ర్యాలీలో కళాశాలలు, విద్యార్థులు, అన్ని వర్గాలకు సంబంధించిన కుల సంఘాలు, పారిశ్రామికవేత్తలు అందరూ కూడా పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హిందూ బంధువులందరినీ కోరుతున్నాము. హిందూ బంధువులందరూ జాగ్రత్తగా ఉండి మనందరం ఐకమత్యంగా ఉంటేనే మనల్ని మనం కాపాడుకునే పరిస్థితి ఉంటుంది. లేకపోతే భవిష్యత్తులో మన వంశం అనేది ఉండకుండా పోయే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మనల్ని మనం కాపాడుకోవడానికి మన యొక్క సంఘాలు, ప్రతి వీధి సంఘాలు, అదేవిధంగా ప్రతి వీధికి, ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి కూడా హిందూ సంఘాలు ఏర్పరచుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. మనల్ని ఈరోజు మనం కాపాడుకోవాలంటే మనం యూనిటీ ఉన్నారని చెప్పేసి పిలుపునియాలి. ఆ యూనిటీని కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి ఈ బంద్ను దిగ్విజయం చేయాలని చెప్పేసి కూడా మన మంచిర్యాల పట్టణ సోదరులకు, హిందూ సోదరులకు తెలియజేయడం ఏంటంటే, బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ మంచిర్యాల హిందూ సంఘాల ఐక్య వేదిక తరఫున రేపు బుధవారం బంధు పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ బంధు పిలుపులో ప్రతి ఒక్క వ్యాపార సంస్థలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్, పెట్రోల్ బంకులు, విద్యా సంస్థలు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా బంద్ చేసి ఈ హిందువులపై జరుగుతున్న సంఘటనను మనం అందరం ఖండించి ఐకమత్యంతో మన ఐక్యత చాటడానికి రేపు ఐబీ చౌరస్తా నుండి ఉదయం 10:30కి మన పెద్ద ఎత్తున ర్యాలీ చేయాలని హిందూ సంఘాల ఐక్య వేదిక ద్వారా నిర్ణయించడం జరిగింది. ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరు కూడా షాపులు బంద్ చేసుకొని స్వచ్ఛందంగా, నీ ఇంట్లో జరిగింది అనుకో, రేపు పొద్దున అక్కడ బంగ్లాదేశ్ జరిగింది కాకుండా నీ ఇంట్లో జరిగింది, నా వాళ్ళకు జరిగింది అని చెప్పేసి అదే భావనతో కూడా ఈ పెద్ద ఎత్తున ఈ 10:30 జరిగే ర్యాలీలో ఐబీ నుంచి ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కరు పాల్గొని మనము మంచిర్యాల మార్కెట్లో ఈ ర్యాలీతో పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. దీంతో మనము
ఐక్యతగా ఉన్నాము. హిందువులందరూ ఏ ఒక్కరికి చిన్న ఆపద వచ్చినా కూడా మేము హిందువుల తరపున మేము పోరాడుతున్నాము, మేము ఉన్నామనే ఒక సంకేతాలు ఇవ్వడం కోసము, ఐకమత్యం కోసము, హిందువులకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా హిందూ సంఘాలు ఉన్నాయనే ఒక చాటి చెప్పడానికి మీ ఎదరే పడకుండా మేము ముందున్నామని చెప్పి తెలియజేయడానికి పెద్ద ఎత్తున ర్యాలీలు బందులు చేయడం జరుగుతుంది. ఇకపై కూడా హిందువులకు, హిందువుల గుళ్ళపై, హిందువుల మహిళలపై ఎవరు దాడి చేసినా కూడా మేము ఊరుకునే ప్రసక్తే లేదనే ఒకటి వాళ్ళకి తెలియజేయడానికి కోసం అసంఘటిత శక్తులు కూడా మన దేశం పైన, మన హిందువులపై, మన హిందూ దేవాలయాలపై దాడి చేయడానికి ఎదురు చూస్తున్నాయి. బంగ్లాదేశ్లో అయిపోయింది, రేపు భారతదేశంలో అయితే, భారతదేశంలో తెలంగాణ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి కూడా కొన్ని చోట్ల మనం అందరం చూస్తున్నాము. హిందువులపై ఏ విధంగా అయినా దాడి చేయాలని కొన్ని శక్తులు కూడగట్టుకొని కూడా మన హిందువులపై దాడి చేయాలని నిర్ణయించడం జరిగింది. దీని అందరూ మనము ఏకకంఠంతో, హిందువుల అందరూ ఐకమత్యంతో దాన్ని ఖండించి సంపూర్ణ అక్షరాస్యత సాధించడం ద్వారానే మానవ మనుగడతో పాటు నవసమాజ నిర్మాణం, నవకల్పన, నాగరికత జరుగుతుందని జిల్లా పంచాయతీ అధికారి డి వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం కాశీపేట మండలం ధర్మారావుపేట మల్కేపల్లి గ్రామంలో జిల్లా వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో సఖీ లయన్స్ క్లబ్ సౌజన్యంతో నిరక్షరాస్యులైన వయోజనులకు 100 రోజుల్లో 100% అక్షరాస్యులను చేయడానికి బృహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి పాల్గొని మాట్లాడుతూ వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో గ్రామంలో నిరక్షరాస్యులైన వారికి చదువు నేర్పి మహిళలకు ఉపాధి పొందడానికి కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఒక మంచి కార్యక్రమమని తెలిపారు. మహిళలు ఉపాధి శిక్షణ పొందుతూ నిరక్షరాస్యులకు చదువు నేర్పడం వలన గ్రామంలో 100% అక్షరాస్యత పొందడం సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్న సఖీ లయన్స్ క్లబ్, పీపుల్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్, స్వచ్ఛంద సంస్థకు, డీఆర్పీలకు, అక్షర వాలంటీర్లకు ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వయోజన విద్యా అధికారి ఏ పురుషోత్తం నాయక్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు బండా శాంకరి, పీపుల్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ జిల్లా కన్వీనర్ రెడ్డి మల్ల ప్రకాశం, డీఆర్పీలు పోకల వెంకటేశ్వర్లు, డివిజనల్ పంచాయతీ అధికారి సఫ్తర్ అలీ, కార్యదర్శులు పి అన్నపూర్ణ, కె జగదీష్, కోఆర్డినేటర్లు గుండా సంధ్య, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో ఊరు మందమర్రి, మామిడిగూడెం, పెద్ద ధర్మారంలో రాళ్లవాగు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో పక్కనే ఉన్న మందమరికి రాకపోకలు ఉండవు. పిల్లలు స్కూల్కి పోవడం మానేస్తారు. గర్భిణీ ఎంతో మంది హాస్పిటల్కి పోలేక ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. నిత్యావసర సరుకులు, కూరగాయలు కూడా పోవాలంటే 15 కిలోమీటర్లు తిరిగి పోవాలి. ఒకరిద్దరు ముసలోళ్లు వాగులో కొట్టుకుపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఊరు ప్రజలు టీడీపీ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షులు సంజయ్ కుమార్ని కలవడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ తమ బాధలు చెప్పుకోవడానికి వెళ్లిన సందర్భంగా కలెక్టర్ అందుబాటులో లేక జాయింట్ కలెక్టర్కు ప్రజలు తమ బాధను చెప్పుకున్నారు. ఈ విషయం కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి తొందరలోనే పరిష్కారం అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఎండి షరీఫా, టీడీపీ పట్టణ అధ్యక్షులు వాసాల సంపత్, టీడీపీ కారం రాజు, జయశ్రీ, జూపాక సంధ్య, నర్సయ్య, రసూల్, తిరుపతి, నాగలక్ష్మి, ఓదేలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఊరు మందమారి, పెద్ద ధర్మారం, మామిడిగూడెం ప్రజలందరినీ తీసుకొని మరి మంచిర్యాల కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మరి గత పాలకులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కూడా ఎన్నోసార్లు మొరబెట్టుకున్నా కూడా ఆ మామిడిగూడెం రాళ్లవాగు ఏదైతే బ్రిడ్జ్ ఉందో కట్టించలేక ఒట్టి వాగ్దానాలకు మాత్రమే వదిలేసిర్రు. వర్షాకాలం వస్తే పిల్లలు స్కూల్ పోరు, గర్భిణీ స్త్రీలు హాస్పిటల్ పోలేని పరిస్థితులు, కూరగాయలు కొనుక్కోలేని పరిస్థితులు, మరి ముసలోళ్ళు అయితే ఎంతోమంది వాగులో కొట్టుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. మరి రాజకీయ నాయకులు మరి మేము దీన్ని రాజకీయం చేయడం లేదు, వెంటనే స్పందించి మరి ఈ బ్రిడ్జిని యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని చెప్పి కోరుకుంటూ, అదే సందర్భంలో మరి ఈ రాజకీయ నాయకులు స్పందిస్తలేరని చెప్పి ప్రజలందరినీ తీసుకొని నేరుగా కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. మరి కలెక్టర్ గారు లేని సమక్షంలో ప్రజలు వారు నేరుగా మరి జాయింట్ కలెక్టర్ గారికి విన్నపం చేసుకోవడం జరిగింది. కనుక వారు సానుకూలంగా స్పందించి త్వరలోనే మరి వారికి తగు కనీసానికి మా సంవత్సరం మాది ఇంటికి వచ్చింది, ఎన్నడు చేయాలి? మేము ఇంతగానో ఓట్లు అని చేసి మమ్మల్ని కాళ్ళు మొక్కించుకుంటారు, రేలు మొక్కించుకుంటాం. మాకు చేసే పద్ధతి లేదు. మమ్మల్ని గింత ఆయాస పెడతారు. మా పిల్లలు అటు బడికి ఒకట చేత్తవన వాటి చేత్తలేకపోయి ఇంకా ఈడికి వచ్చినాం మేము. ఇంకెన్నడు చేసేది? అన్ని ఊళ్ళల్లో అయింది, మా ఊళ్ళో ఎందుకు లేదు? మన వారిన పరిస్థితి లేదా మాది? మమ్మల్ని పట్టించుకోరా? మమ్మల్ని అన్ని విధాలుగా కట్టించుకుంటారు మీరు.
బంగ్లాదేశ్లో హిందూ ఆడవాళ్లను అత్యాచారాలు హత్యలు చేస్తూ మగవాళ్లను చిత్రహింసలు పెట్టి పెట్రోల్ పోసి రాళ్లతో కొట్టి కత్తులతో పొడిచి ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ మరియు బహిరంగంగా ఉరివేసి పాశవికంగా చంపుతున్నారు ఆ తీవ్రవాదులు. దాదాపుగా 450కి పైగా హిందువులను చిత్రహింసలు పెట్టి చంపారు. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఈ రోజు మందమరి బస్టాండ్లో క్యాండిల్ ర్యాలీ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఆవుల సాగర్, యాదగిరి ప్రసాద్, ఆవుల శ్రావణ్ కుమార్, వెంకటేశ్వర్లు, మార్కండేయ, తిరుమలేష్, సంతోష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎక్కడైతే హిందూ సంబంధించిన కులాలు ఉంటాయో అక్కడికి వెళ్ళి అక్కడ అమ్మాయిలను అత్యాచారం చేసి హత్యలు చేస్తున్న వైనం ప్రపంచంలో ఎక్కడ చూడలేదు. ఇలాంటి వైనాన్ని వెంటనే యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన కార్యవర్గం దానికి సరైన ఇంకోసారి అలా జరగకుండా చూసుకోవాలని మేము హిందువుల తరఫున మేము సమర్థిస్తున్నాం. ప్రపంచంలో హిందువుగా ఉండడం అనేది చాలా దారుణంగా ఈ రోజు మారింది. ఎందుకంటే మనం చాలా సెక్యులర్ భావాలు కలిగిన వ్యక్తులం అంటే మనం హిందువులమే. అదే మనం సెక్యులర్ భావాలు అనేది తప్పిస్తే మాత్రం ఏ ఒక్కరు కూడా ప్రపంచంలో బతకడు. అలాంటిది మనం జాగ్రత్తగా అందరినీ మన వాళ్ళు అనుకుంటూ అన్ని మతాలు మనవి అనుకుంటూ సమానవాద భిన్నత్వంలో ఏకత్వంగా మనం బతుకుతుంటే వాళ్ళు ఇలా చేయడం చాలా భయమైన చర్య. ఇక్కడ హిందువులు కాదు, బంగ్లాదేశ్లో కావచ్చు, చాలా గాజాలో కావచ్చు, బంగ్లాదేశ్లో కావచ్చు, పాకిస్తాన్లో కావచ్చు, మణిపూర్లో, అంతకుముందు నేపాల్లో ఒకప్పుడు 20% ఉన్న ఒకప్పుడు బంగ్లాదేశ్లో 22% ఉన్న హిందువులు ఈ రోజున 10% పడిపోవడానికి కారణం మత మార్పిడులు కావచ్చు, మతపరమైన హత్యలు కావచ్చు. ఇలాంటి మతపరమైన హత్యలను కానీ ఇలాంటి హిందువులపై జరుగుతున్న అరాచకాలను వెంటనే అరికట్టాలని దీన్ని ఐక్యరాజ్య సమితి కావచ్చు, ఇక్కడ ఉన్న సెలబ్రిటీలు కావచ్చు, ముఖ్యంగా బాలీవుడ్ బద్మాషాలు కావచ్చు, వీటిని మాత్రం ముందుగా వీటిని ఏదైతే ట్రెండ్ చేయాలి. ఇలాంటి ట్రెండ్ చేస్తే అదేదో గాజాలకు సంబంధించినది కాదు. ఇప్పుడు ప్రయాణం మన దేశం బంగ్లాదేశ్ నుండి విడిపోయిన మన దేశంలో మన హిందువులే మన దేశం అఖండ భారతీయులే. ఆ భారతీయులు కూడా ఆ హిందువులు కూడా అఖండ భారతదేశంలో ఒకప్పుడు వాళ్ళ తాతలు ముత్తాతలు పుట్టిన వాళ్ళే. అలాంటి వారికి మీరు సపోర్ట్ చేయండి. బాలీవుడ్ బద్మాషులు ఈ దేశం అన్నం తినుకుంటా ఈ దేశంలో బతుక్కుంటా ఎక్కడో గాజాలో జరిగిన దానికి మీరు దానికి సంబంధించి మీరు ట్రెండ్ చేస్తారు. కానీ ఇక్కడ భారతదేశంలోని అఖండ భారత్లోని ఒకటైన బంగ్లాదేశ్లోని హిందువుల గురించి ఎందుకు మాట్లాడలేదు కూడా ఇలాంటి బాలీవుడ్ ఇప్పటికైనా మీరు స్పందించాలి. సెలబ్రిటీలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఉద్దండులు కావచ్చు, చాలా మంది విశ్లేషకులు కావచ్చు, వీళ్ళందరూ దీన్ని తెలుసుకొని దీన్ని జాతీయపరంగా ఈ సమస్యను జాతీయ విపత్తుగా గుర్తించాలని మేము కోరుకుంటూ హిందూ సంఘాలన్నీ అన్నిటి తరఫున మేము విజ్ఞప్తి చెప్తూ హిందువులు ఐక్యంగా ఉన్నంత కాలమే మనం ఈ ప్రపంచంలో బతకగలం. హిందూ అనేటోడు ఉండాలంటే హిందువులు ఐక్యతగానే ఉంటేనే అది వీలవుతుంది. అలాంటప్పుడు హిందువులు ప్రతి ఒక్కరు కూడా బయటకు రావాలి. బయటకు వచ్చి మీరు బయటకు వచ్చి పనిచేయాల్సిన అవసరం లేదు. ఐక్యత ఉంటే సరిపోతుంది. హిందువుల ఐక్యత ఉన్నంత కాలమే మనం ఇక్కడ బతకచ్చు. దయచేసి హిందువుల ఐక్యతకి ఇప్పటికైనా మేల్కోండి. జై శ్రీరామ్. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంలో 9వ వార్డులో మొక్కలు పంపిణీ చేసిన కౌన్సిలర్ బొలిశెట్టి సునీత కిషన్. వార్డు అభివృద్ధికి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ₹1 కోటి నిధుల మంజూరు. మున్సిపల్ కార్మిక సంఘ నాయకునిపై కార్మికుడు నవీన్ చేసిన ఆరోపణలను ఖండించిన మున్సిపల్ కార్మికుల వద్ద వసూలు చేసిన డబ్బులు సొంతానికి వాడుకొని సంఘ నాయకునిపై నిందారోపణ.
మంచిర్యాల మహిళా తరంగిణి ఆధ్వర్యంలో పాఠశాలలో విద్యార్థులకు స్టేషనరీ పంపిణీ, వృద్ధులకు అన్నదానం. మమత అధ్యక్షురాలి కుమారుడు కీర్తిశేషుడు సత్యనారాయణరావు పుట్టినరోజు వేడుకల్లో పలు సేవా కార్యక్రమాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.